ఓం శ్రీ గురుభ్యో నమః. 12/5/2025 కామెంట్రీస్ ఆన్ లివింగ్ అనే గ్రంథము నుంచి సఫరింగ్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరిస్తారు. ఒక పెద్దగా చనిపోయిన జంతువు ఆ నది మించి తేలుతూ వస్తోంది. అంటే తేలుతోంది. దాని మీద ఎన్నో రకాలైన గ్రద్దలు దాన్ని చీలుస్తూ ఆ శవాన్ని కూర్చుని అవి ఉన్నాయి. అవేమో మిగతా వల్చర్స్ తోటి ఫైట్ చేస్తున్నాయి. వాటి యొక్క అవి వాటి ఫుల్గా అయిపోయే వరకు తినాలి అని. అప్పుడు మాత్రమే అంటే వాటి కడుపు నిండేకే అవి అక్కడి నుంచి వెళ్తాయన్నమాట. అయితే ఇంకా మిగతావి ఆ వృక్షాల మీద వెయిట్ చేస్తున్నాయి. నదీ తీరంలో లేకపోతే పైనుంచి ఎగురుతున్నాయి. అప్పుడే సూర్యుడు ఉదయించాడు. అక్కడ బాగా ఎక్కువగా పొగమంచు అంటే డ్యూ అంటే అది ఉంది. ఆ గడ్డి మీద మంచు అక్కడ చాలా ఎక్కువగా ఉంది. ఆకుపచ్చటి ఆ పొలాలు ఆ నదికి రెండో సైడ్ని అవి చాలా మంచుతో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క కంఠ ధ్వనులు ఆ నీటి మించి ఎంతో ప్రియంగా వినిపిస్తున్నాయి. చాలా సౌందర్యమైన పొద్దున్న ఫ్రెష్ గా కొత్తగా ఉంది. ఒక పిల్ల కోతి తల్లి చుట్టూరా ఆడుకుంటోంది ఆ కొమ్మల మీద. అదేం చేస్తోంది? ఒక బ్రాంచ్ మించి పరిగెట్టి ఇంకో దానికి గెంతుతోంది. మళ్ళీ వెనక్కి పరిగెట్టి వచ్చి మళ్ళీ జంప్ చేస్తుంది పైకి కిందకి తల్లి చుట్టూ దగ్గరగా. ఆ కోతి వీటన్నిటితోటి బోర్ అయిపోయింది. ఆ చెట్టు మించి కిందకొచ్చి మీదకెళ్తూ మళ్ళీ అలా చేస్తోంది. ఇంకో చెట్టు మీదకి వెళ్తోంది. మేము కిందకి వస్తున్నప్పుడు ఆ పిల్ల కోతి కిందకొచ్చి తల్లికి గట్టిగా పట్టుకుంది. ఆమె వెనకాల వీపు మీద లేకపోతే ఆ కిందనేమో వేళ్లాడుతూ ఉంది. దానికి చిన్న ముఖం ఉంది. ఆ కళ్ళు చాలా అంటే ఆటతోటి భయపడుతూ పెంకితనంగా ఉన్నాయి. కొత్త వాళ్ళంటే మన అందరికీ ఎంత భయం. అన్నోన్ తెలియనిదంటే మనకి ఎంత భయం. మనం ఎప్పుడు కూడా మన నిత్య జీవితం యొక్క అలవాట్లలో బంధించబడి ఉండడం ఇష్టపడతాం. రొటీన్స్ లోని దెబ్బలాటలు ఆతురతలు వీటితోటే మనం బంధించబడుతున్నాం. మనం అదే పాత పద్ధతిలో ఆలోచించడానికి ఇష్టపడుతూ ఉంటాం. అదే రోడ్డు తీసుకుంటాం. అదే ముఖాలు చూస్తాం. అదే రకమైన వర్రీస్తూ ఉంటాం. మనం కొత్త వాళ్ళని కలవడానికి ఇష్టపడం. మనకి అలా కొత్త వాళ్ళని కలిసినప్పుడు మనం ఒంటరిగా దూరంగా వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం భయపడుతూ ఉండడం వల్ల మనం ఒక తెలియనటువంటి ఒక జంతువుని ఎదుర్కోవాలి. మనం ఏం చేస్తున్నాం? మన యొక్క ఆలోచనలు అనే గోడల లోపలికి వెళ్ళిపోతాం. ఎప్పుడైనా సాహసించి బయటకు వస్తే అది కూడా ఆ గోడల లోపలే ఎక్స్టెన్షన్ లోనే ఉంటాం. మనం ఎప్పుడూ కూడా
ఎండ్ చెయ్యం, అంతం చెయ్యం. ఎప్పుడు కూడా కొనసాగింపునే పోషిస్తాం. నిన్నటి జీవితం యొక్క కొనసాగింపుని ప్రతినిత్యము మనం మనతో పాటు క్యారీ చేస్తాం. ఆ కొనసాగింపు యొక్క కదలికలు మన మనస్సులు చాలా డల్ గా, సెన్సిటివిటీ లేకుండా ఉంటాయి. ఆయన ఎంతసేపటికి తన ఏడుపు వదలట్లేదు. అదేమి కంట్రోల్ అవ్వట్లేదు, లేకపోతే మళ్ళీ ప్రయత్నించడానికి, అంటే రీట్రైన్డ్ రీతి మళ్ళీ మళ్ళీ ఏడుస్తున్నాడు. కానీ ఒక ఆ శరీరాన్ని అంతటినీ కదిలేటట్టుగా ఆయన వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆయన ఒక యువకుడే, alert గా ఉన్నాడు. కళ్ళతో ఎన్నో విజన్స్ చూశాడు. ఆయన కొంతకాలం మాట్లాడలేకపోయాడు. ఆయన చివరికి మాట్లాడేసరికల్లా ఆయన వాయిస్ అనేది కదిలించేసింది. మళ్ళీ ఆయన గట్టిగా వెక్కిళ్ళతో ఏడుస్తున్నాడు. ఏ రకమైన సిగ్గు లేకుండా స్వేచ్ఛగా. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నా భార్య చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏడవనే లేదండి. నాకు తెలియట్లేదు ఇప్పుడు నన్ను అలా ఏడిచేటట్టు ఏంటి చేసిందో. కానీ ఇప్పుడు నేను ఒక రిలీఫ్ లో ఉన్నాను. నేను ముందు ఏడిచాను, నా భార్యతో పాటు ఆవిడ బతికున్నప్పుడు. తర్వాత ఏడుపు అనేది అది నవ్వులాగే నన్ను పరిశుభ్రం చేసింది. కానీ ఆమె చనిపోయిన దగ్గర నుంచి అంతా మారిపోయింది. నేను పెయింట్ చేస్తూ ఉంటాను, కానీ ఇప్పుడు నేను బ్రష్లే ముట్టుకోలేకపోతున్నాను, లేకపోతే వాటిని చూడలేకపోతున్నాను. గత 6 నెలలే నేను మృతప్రాయంగా ఉన్నాను. మాకు పిల్లలు లేరు. కానీ ఆమె మాత్రం ఒక పిల్లవాడు కావాలని ఎక్స్పెక్ట్ చేసింది. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా నేను దాన్ని గ్రహించలేకపోతున్నాను. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి చేసాం అన్ని. ఆవిడ ఎంతో సౌందర్యవంతంగా ఉండేది, ఎంతో మంచిది. ఇప్పుడు నేనేం చేయగలను? నేను ఇలా బర్త్డే ఏడవడానికి నేను చాలా సారీ ఫీల్ అవుతున్నాను. భగవంతుడికి తెలుసు ఇలా ఎందుకు ఏడిచాను. కానీ ఆ ఏడవడం మంచిదైంది. మళ్ళీ అలా ఉండదు. ఏదో ఒకటి పోయినా నా జీవితంలో ఇంకొక రోజు నేను బ్రష్లు తీసుకున్నాను. అవి నాకు చాలా అపరిచితంగా ఉన్నాయి. నేను బ్రష్ పట్టుకున్నానని తెలియడానికి ముందే నా చేతిలో బ్రష్ ఉన్నదని. అంటే అంతకుముందు ఎప్పుడు కూడా నేను బ్రష్ పట్టుకున్నట్టు నాకు తెలియదు. కానీ ఇప్పుడు దానికి బరువు ఉంది. గజిబిజిగా ఉంది ఇప్పుడు నాకు. అంతా కూడా గజిబిజిగా ఉంది. నేను తరచుగా ఆ నది దగ్గరికి నడుచుకుని వెళ్తాను, మళ్ళీ ఎప్పుడు రాకూడదని. కానీ ఎప్పుడు వస్తున్నాను. నేను ప్రజల్ని చూడలేకపోతున్నాను, ఎందుకంటే ఆమె ముఖం ఎప్పుడు అక్కడే కనిపిస్తుంది.
నేను నిద్రపోతాను, డ్రింక్ చేస్తాను, ఆమెతో కలిసి భోంచేస్తాను. మళ్ళీ అలానే ఇప్పుడు ఉంటదని నాకు తెలుసు. దీనికోసం నేను కారణం అంతా చూశాను. దాన్ని నేను ఈ సంఘటనని రేషనలైజ్ చేసి అవగాహన చేసుకోవాలనుకున్నాను. కానీ నాకేం తెలుసంటే ఆవిడ ఇప్పుడు లేదు. నేను ఆవిడ కోసం కలలు కన్నాను. రాత్రి తర్వాత రాత్రి ఎప్పుడు నేను పడుకోలేకపోయాను. సమయం రాత్రి అంతా నేను ఎంత ప్రయత్నించినా పడుకోలేకపోయాను. నాకు ధైర్యం లేదు ఆవిడ యొక్క వస్తువులు ముట్టుకోవడానికి. వాటి యొక్క వాసనే నన్ను పిచ్చివాడిగా చేస్తోంది. నేను మర్చిపోవాలని ప్రయత్నించాను. దానికి ఏం చెయ్యాలో చేశాను. మళ్ళీ అది అలాగే ఉండదు. అంటే రకరకాలుగా చేశాను. పక్షుల యొక్క ధ్వనులు విన్నాను. కానీ ఇప్పుడు నేను అన్నిటినీ వినాశనం చేయాలనుకుంటున్నాను. నేను ఇలాగా కంటిన్యూ చేయలేను. నా ఫ్రెండ్స్ ఎవరిని కూడా నేను చూడలేదు అప్పటి నుంచి. ఆమె లేకపోతే వాళ్ళు నాకేమీ కాదు. నేనేం చెయ్యాలి? కొంతసేపు మేము సైలెంట్ గా ఉండిపోయాం. అంటే మాట్లాడకుండా ఇద్దరు సైలెంట్ గా ఉండిపోయాం. దుఃఖము, ప్రేమ అన్నది దుఃఖంగా మారితే ద్వేషం అన్నది ప్రేమ కాదు. మనకి అసలు ప్రేమ అంటే ఏమిటో తెలుసా? ఇది ప్రేమ భయంకరంగా మారేది. లాభ నష్టాలు ఉన్నప్పుడు అది ప్రేమ. అంటే ఏదైనా ఒక లాభము, ఏదైనా ఒక నష్టము ఉంటే అది ప్రేమ. ఆమెని ప్రేమించడంలో ఇవన్నీ ఆగిపోయి నేను సంపూర్ణంగా మర్చిపోయాను. అన్నిటి కోసం, నా కోసం కూడా నేను మర్చిపోయాను. నాకు అలాంటి ప్రేమ తెలుసు. ఇంకా ఆమె కోసం అలాంటి ప్రేమ ఉంది. కానీ నాకు ఇప్పుడు ఇతర విషయాల మీద ఎరుకతో ఉన్నాను. నా కోసం, నా దుఃఖం, నా కష్టకాలం ఎంత సులువుగా ప్రేమ అనేది ద్వేషంగా మారిపోతుంది. అసూయగా, దుఃఖంగా. మేము ఆ స్మోక్ అనే దాంట్లో ఎంతగా మమ్మల్ని మేము కోల్పోయాం లోతుగా. అది ఎంత దూరంగా ఉంది, మాకు బాగా సమీపంగా ఉన్నది. మాకిప్పుడు ఇతర విషయాలు తెలుస్తున్నాయి. అవి నాకు సడన్ గా చాలా ముఖ్యమైపోయి. మాకు తెలుస్తున్నది ఏంటంటే ఒంటరిగా ఉన్నామని. ఒక స్నేహితుడు లేకుండా, ఏ చిరునవ్వు లేకుండా, షార్ప్ వర్డ్స్, తెలుసున్న షార్ప్ వర్డ్స్ ఏమీ లేకుండా మనం, మనం తెలుసు. ఇతరుల కోసమే కాదు, ఇతరులే మనకంతా, మనం ఏమీ కాదు. ఇప్పుడు ఆ రెండో వాళ్ళు లేరు. మనం ఎప్పట్లాగే ఉన్నాం. ఆ రెండో వాళ్ళు ఒక కళ. మనం ఇప్పుడు ఉన్నదే సత్యం. ఆ రెండో వాళ్ళు ఎప్పటికైనా రియల్ అవుతారా? లేకపోతే ఒక కళ, దానంతరే అది క్రియేట్ అయినది మన సుఖ, మన ఆనందం అనే బట్టలతో అది వే చుట్టబడుతుందా? అదే వెంటనే పోతాయి.
ఇలా ఫేడ్ అయిపోవడం అన్నదే మృత్యువు. ఇప్పుడు మనం ఉన్నదే జీవితం. మృత్యు ఎప్పుడు జీవితాన్ని కవర్ చేయలేదు, దాన్ని ఎంత కోరుకున్నా. జీవితం అనేది మృత్యువు కంటే బలమైంది. వాట్ ఈజ్ అన్న యథార్థం వాట్ ఈజ్ నాట్ కంటే చాలా బలమైంది. కానిదేదో దానికంటే యథార్థమే బలమైంది. మనం ఎంతగా మృత్యువుని ప్రేమిస్తున్నామో జీవితాన్ని కాదు. జీవితాన్ని కాదనడమే చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, ఎంతో మర్చిపోయినట్టు ఉంటుంది. ఇంకొకరు ఉన్నప్పుడు మనం లేవు. ఇంకొకరు ఉన్నప్పుడు మనం స్వేచ్ఛగా ఉన్నాం, ఏ ఆటంకాలు లేకుండా ఉన్నాం. ఎందుకంటే ఆ రెండో వాళ్ళే ఒక పుష్పం అవ్వచ్చు, ఒక నైబర్ అవ్వచ్చు, ఒక వాసన అవ్వచ్చు, మంచి వాసన అవ్వచ్చు, ఒక జ్ఞాపకం అవ్వచ్చు. మనం రెండోది కావాలనుకుంటాం, మనం రెండో దాంతో ఐడెంటిఫై అయిపోతాం. ఆ రెండోదే మనకి ముఖ్యం, మనం కాదు. మన యొక్క డ్రీమే రెండోది. అది ఆ స్వప్నంలోంచి లేచాక మనం వాట్ ఈజ్ అనే దాంట్లో ఉన్నాం. ఈ యథార్థం అనే దాని మృత్యువు లేదు, కానీ ఆ వాట్ ఈజ్ నే మనం అంతం చేయాలనుకుంటున్నాం. దీన్ని అంతం చేయడంలో కొనసాగింపుని కొనసాగింపు పుడుతోంది. ఏదైతే కొనసాగింపు ఉందో దానికి మృత్యువు లేని, అంటే డెత్లెస్ అంటే ఏమిటో తెలియదు. నేను ఈ విధంగా ఇంకా జీవించలేనని నాకు తెలుస్తోంది. సగం మృత్యువుతో. మీరు చెప్పేదేదో నాకు అవగాహన అయినట్టుగా నేను ష్యూర్గా చెప్పలేను. నేను ఏదైనా లోపలికి తీసుకోవడానికి నిద్రావస్థలో ఉన్నాను. మీరు తరచుగా ఇది చూడటం లేదా? మీ ఫుల్ అటెన్షన్ ఇవ్వకపోయినా ఈ వాట్ ఈజ్ అన్న యథార్థానికి, లేకపోతే నేను చెప్పిన దానికి, మీరు చదువుతున్న దానికి, అక్కడ ఒక వినడం అన్నది ఉంది. బహుశా తెలియకుండా ఆ సంథింగ్ అన్నది నువ్వు నీతో సంబంధం లేకుండా అది లోపలికి ప్రవేశించింది. నువ్వు ఇష్టాపూర్వకంగా దాన్ని చూడకపోయినా ఆ వృక్షాలని, వాటి యొక్క ఇమేజ్ మాత్రం సడన్ గా దాని డీటెయిల్స్ తో నీకు వస్తుంది. ఆ విషయాన్ని జరుగుతోందని నువ్వు ఎప్పుడు చూడలేదా? అవును, నువ్వు డేజింగ్ అంటే రీసెంట్ షాక్ లోంచి నువ్వు ఇలాగా ఉన్నావు. కానీ అది ఉన్నప్పటికీ దాంట్లోంచి నువ్వు బయటకు వచ్చావు కనుక ఇప్పుడు నేను చెప్పేది నీకు గుర్తుంటుంది. అది నీకు సహాయం చేయొచ్చు. కానీ ముఖ్యమైనది ఏంటంటే దాన్ని రియలైజ్ చేయాలి. ఈ షాక్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ బాధ అన్నది ఇంకా తీవ్రంగా ఉంటుంది. నీ కోరిక ఎస్కేప్ అవ్వాలని, పారిపోవాలని నీ యొక్క దుఃఖం నుంచి ఉంటుంది. అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు, ఎవరైతే నువ్వు ఎస్కేప్ అవ్వడానికి సహాయం చేసేవాళ్ళు. వివరణలు, కన్క్లూషన్స్, ఇతరులు అవి చెప్పేవి ప్రతి రకమైనటువంటి రేషనలైజేషన్, లేకపోతే ఏదో రకమైన విత్డ్రాయల్, అందులోంచి బయటపడాలి అంటే విత్డ్రా అయిపోదాం, ప్లెజెంట్ గా గాని అన్ప్లెజెంట్ గా గాని మునిగిపోవడం గాని ఆ దుఃఖంలో. ఇప్పటి వరకు ఆ సంఘటనకి నువ్వు చాలా క్లోజ్ గా ఉన్నావు. కానీ రోజులు గడుస్తున్నది కొద్దీ ఏదో ఒక ఓదార్పు కోసం నువ్వు తప్పిస్తున్నావు.
అది మతపరమైనది అవ్వచ్చు, విమర్శించేది అవ్వచ్చు, సాంఘిక యాక్టివిటీ అవ్వచ్చు, లేకపోతే ఒక ఆదర్శం అవ్వచ్చు. ఈ ఎస్కేప్స్ ఏ రకంగా ఉన్నా, అది భగవంతుడైనా డ్రింక్ అయినా, దుఃఖాన్ని అవగాహన చేసుకోకుండా అడ్డుతాయి. దుఃఖాన్ని అవగాహన చేసుకోవాలి, దాన్ని వదిలిపెట్టడం కాదు. దాన్ని పట్టించుకోకుండా ఉంటే దానికి కొనసాగింపు వస్తుంది, బాధకి కొనసాగింపు వస్తుంది. దాన్ని ఇగ్నోర్ చేయడం అంటే ఆ సఫరింగ్ నుంచి పారిపోవడమే. సఫరింగ్ ని అవగాహన చేసుకోవడం అన్నది ఒక రకంగా ప్రయోగాత్మకమైనటువంటి దాంతోటే ఉండాలి. ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే ఏదో ఒక డెఫినెట్ రిజల్ట్ ని అన్వేషించడం కాదు. అలా నువ్వు ఒక రిజల్ట్ ని అన్వేషిస్తున్నావంటే ఎక్స్పెరిమెంట్ అనేది సంభవం కాదు. నీకేమైనా తెలిసిందనుకో, నీకేంటి కావాలో దాని వెనకాల పడ్డం అన్నది ఎక్స్పెరిమెంటేషన్ కాదు. ఈ సఫరింగ్ ని నువ్వు బయట పడిపోవాలనుకుంటే దాన్ని ఖండిస్తాం. అప్పుడు దాన్ని సంపూర్ణమైన విధానాన్ని నువ్వు అవగాహన చేసుకోలేవు. సఫరింగ్ ని జయించాలంటే కేవలంగా దాన్ని అవాయిడ్ చేయడమే నీకు తెలుసు. ఈ బాధను అవగాహన చేసుకోవడానికి పాజిటివ్ యాక్షన్ మనస్సుది గాని జస్టిఫై చేసుకోవడం గాని అధిగమించడం గాని ఉండదు. ఈ మనస్సు సంపూర్ణంగా ప్యాసివ్ గా అయిపోవాలి, సైలెంట్ గా వాచ్ఫుల్ గా అవ్వాలి. అప్పుడు ఇది ఫాలో అవుతుంది ఏ రకమైన హెజిటేషన్ లేకుండా దుఃఖ యొక్క వికాసాన్ని. దుఃఖం కథని మనస్సు ఫాలో అవ్వలేదు. అది ఏ ఆశకైనా ఆశిస్తూనే ఉంటుంది, ముగింపు కోరుతుంది, జ్ఞాపకాలు కోరుతుంది. స్విఫ్ట్ మూమెంట్ ఆఫ్ వాట్ ఈజ్, యథార్థం యొక్క ఫాస్ట్ గా ఉన్న ఆ కదలికని ఫాలో అవుతే అప్పుడు మనస్సు స్వేచ్ఛగా ఉండాలి. ఫ్రీడమ్ అన్నది చివర్లో దొరికేది కాదు, అది మొదట్లోనే ఉంటుంది. ఈ దుఃఖం యొక్క అర్థం ఏమిటండి? దుఃఖం అన్నది సంఘర్షణ యొక్క సూచన కాదా? బాధ యొక్క సంఘర్షణ, బాధ వల్ల సుఖం వల్ల వచ్చే సంఘర్షణ. ఈ దుఃఖం మీకు అజ్ఞానం ఉన్నదని తెలియపరచట్లేదా? అజ్ఞానం అన్నది ఇన్ఫర్మేషన్ లేకపోవడం కాదు, కొన్ని సత్యాల పట్ల. అజ్ఞానం అంటేనే ఎరుక లేకుండా ఉండడం. ఈ మొత్తం ప్రాసెస్ అంతా తన కోసం తనకు ఎరుక లేకుండా ఉండడం. సెల్ఫ్ యొక్క మార్గాల అవగాహన అయ్యే వరకు సఫరింగ్ అనేది ఉంటూనే ఉంటుంది. ఈ సెల్ఫ్ యొక్క మార్గాలన్నిటినీ మనం డిస్కవర్ చేయాలి సంబంధ బాంధవ్యాలలో. కానీ నా సంబంధాలన్నీ అంతమైపోయి, సంబంధాలకు అంతుండదు. ఒక పర్టికులర్ రిలేషన్షిప్ అంతం అవ్వచ్చు, కానీ ఈ సంబంధం అనేది ఎప్పటికీ అంత అవదు. మనం ఉన్నామంటేనే మనం సంబంధాలతో ఉంటున్నాం. ఏది కూడా వేరేగా ఉండదు. మనం మనని వేరేగా చేసుకోవాలని ప్రయత్నించినా ఒక పర్టికులర్ సంబంధం నుంచి అలాగా వేరుపడడం అన్నది తప్పనిసరిగా దుఃఖాన్ని తెస్తుంది. ఈ వేరుపడ్డంలోంచి వచ్చేదే దుఃఖం. అయితే జీవితం ఇంతకు ముందు ఉన్నట్టుగా ఉండే అవకాశం ఉందా? నిన్నటి సంతోషం ఇవాళ రిపీట్ అవుతుందా? అది రిపీట్ అవ్వాలన్న కోరిక ఈ రోజు ఈ రోజు ఆ సంతోషం లేకపోతే నిన్నటి సుఖం రిపీట్ అవ్వాలని ఉంటుంది. మనం ఎప్పుడు గతాన్ని చూస్తున్నాం లేదా భవిష్యత్తుని. రిపిటీషన్ అవ్వాలన్న కోరిక కొనసాగింపు యొక్క కోరికే. ఈ కొనసాగించడంలో అక్కడ కొత్తదనం లేదు.
గతంలో హ్యాపీనెస్ లేదు, భవిష్యత్తులోని లేదు, ప్రెసెంట్ మూమెంట్ లోనే హ్యాపీనెస్ ఉంది. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది. చాలా మంది చేసే పని అది, గతాన్ని పట్టుకుని గత జ్ఞాపకాలను పట్టుకుని జీవిస్తూ ఉంటారు. అర్థమైందా? వసంతలత చెప్తావా? ఆ, లక్ష్మి. అందరికీ నమస్కారం. ఆ దుఃఖం అంటే సఫరింగ్ అనే విషయం మీద ఇవాళ చర్చ. బాగుంది. అంటే అదే ఆవిడ పోయారు. అతనికి పోయిన దగ్గర నుంచి ఏంటంటే లైఫ్ అనేది ఏంటంటే శూన్యం అయిపోయినట్టుగా అనిపించి చాలా దుఃఖంలో మునిగిపోయాడు. కానీ ఆ తర్వాత ఏంటంటే అతను మెల్లిగా ఆ బయటికి రావడానికి ప్రయత్నించాడు. ఇందులో ఇక్కడ మనకు ఆఖరణ చెప్పింది ఏంటంటే ఆ బాధలో ఉంటున్నంతసేపు అంటే గతాన్ని తలుచుకొని తవ్వుకొని అవన్నీ జ్ఞాపకాలు చేసుకుంటూ అయ్యో నాకు అన్ని అయిపోయాయే అనే సెన్స్ ఆఫ్ లాస్ లో ఉంటే అది సొల్యూషన్ కాదు. ఆ అలాగని దాన్ని మర్చిపోవడానికి డ్రింకులని మిగతా ఏవో వ్యాపకాలన్నీ పెట్టుకొని ఏవో కళలని ఇవన్నీ ఆ వ్యాపకాలన్నీ పెట్టుకొని మర్చిపోయినా సరే ఆ దుఃఖం నీకు పోదు. ఎప్పుడో అప్పుడు మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఒక దొంగలాగా బయట వచ్చేస్తుంది. సొల్యూషన్ ఏంటంటే దాన్ని మనం చూడగలగాలి, అవగాహన చేసుకోవాలి. ఈ దుఃఖం అనేటువంటి పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని అవగాహన చేసుకొని ఆ అంటే ప్రెజెంట్ మీద దృష్టి నిలపాలి అని చెప్పారు. వాట్ ఈజ్ అన్న విషయం మీద దాని మీదే మన ధ్యానం ఉండాలి. కానీ వెనక్కి తలుచుకోవడం, ముందుకు ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవడం ఈ మైండ్ చేసే పనులు. అది అవి చేయకుండా ఎదురుగుండా ఉన్న విషయాన్ని చూడడం, స్థితిని అవగాహన చేసుకోవడం, అదే సొల్యూషన్ దుఃఖం నుంచి బయటపడడానికి. వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని అంటే ప్రెసెంట్ నువ్వు అంత హ్యాపీగా లేవు గనుక పాస్ట్ ని పట్టుకుంటున్నావు అంటున్నారు. ప్రెసెంట్ అంతకంటే జాయ్ఫుల్ గా ఉంటే పాస్ట్ ని పట్టుకో. అవును. ఆ వాట్ ఈజ్ అన్న యథార్థం నుంచి నువ్వు కానీ పారిపోతున్నావు. ప్రెసెంట్ అసలైన కానీ ఇంకా పాస్ట్ అనేది లేదు కదా, అది మనసులో ఉంది తప్ప అసలు దానికి స్థితి అనేది లేదు కదా. అందుకు ప్రెసెంట్ లేదు, పాస్ట్ లేదు, అలాగ లేదు అనుకుంటే అందుకని ప్రెసెంట్ అనేది ఉంటుంది కదా లక్ష్మి. ప్రెసెంట్ ఉంటుంది కదా లక్ష్మి, ప్రెసెంట్ ఎదురుగుండా అంటే అలా కాదు. పాస్ట్ ఉన్నంతసేపు పాస్ట్ కి పట్టుకుని కదా వేలాడుతున్నారు. అందుకని లేదు ఉంది అని కాదు. గతం ఎప్పుడు పట్టుకుని వేలాడతాం? ప్రెసెంట్ మనకి బాగోలేనప్పుడు. ప్రెసెంట్ లోనే అంత హాయిని వస్తూ ఉంటే గత గత జ్ఞాపకాలను పట్టుకో. ఆ తర్వాత ఆ యథార్థాన్ని నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయడం వల్లే ఇదంతా జరుగుతుంది. ఆ యథార్థ స్థితిని అవగాహన చేసుకుని టోటల్ అటెన్షన్ తో చూస్తే అందులోంచి బయటపడతాం. లక్ష్మి. యథార్థ స్థితి అంటే ఏమిటి లక్ష్మి? ఇక్కడ మనం ఉన్న స్థితి ఇదే పాయింట్ నేను ఎన్నోసార్లు చెప్తున్నా. ఎందుకంటే ఆ క్షణంలో దుఃఖంతో ఉంటే అది యథార్థం, ఆ క్షణంలో కోపంతో ఉండడం అప్పుడు యథార్థ స్థితి. అది ఎప్పుడు మారుతూ ఉంటుంది. వాట్ ఈజ్ అన్నది ఆ యథార్థ స్థితి. ఒక టైంలో మనకి చాలా అసూయగా ఉంటుంది, ఒక టైంలో ద్వేషం ఉంటుంది, ఒక టైంలో ఆనందం ఉంటుంది. ఇవి మారుతూనే ఉంటాయి యథార్థ స్థితి. దాన్ని అవగాహన చేసుకుంటేనే అందులోంచి బయటపడగలం. వాట్ ఈజ్ ఇన్ తప్పించుకుంటున్నాం కనుకే మనమేమో ఆ గత కొనసాగింపు గతం కొనసాగింపులోనే ఆనందం పడిపోతున్నాం. ఎందుకంటే అది ఎప్పుడు కూడా అందులో ఆనందం ఉండదు. కొనసాగింపులో కొత్తదనం లేదు, అంతం అవుతేనే కొత్తదనం వస్తుంది. ఏదైనా కొత్తది రావాలంటే పాతది అంతం అవ్వాలి. అంటే జీవితం మార్చేసుకోవాలా? అంటే ఈ పాతదాని కొనసాగింపులో, గతం కొనసాగింపులో జీవించినంతసేపు ఆ కొత్తది ఏమిటి మనకు తెలియదు.
అంటే ఏదైనా అంతే సరే, ఇప్పుడు ఇది స్టాప్ అయితే న్యూనెస్ ఉంటుంది. స్టాప్ అవ్వకుండా పాతదాంతోనే ఉన్నంతసేపు కొత్తది ఎక్కడ ఆవిష్కరించబడదు. అంటే ఇప్పుడు అతని కేసులో అతను ఒక్కడు ఉన్నాడు, సఫర్ అవుతున్నాడు ఆవిడ లేదని. దానికి కొత్తదనం ఎలాగా? అంటే మరి అంటే ఇంకో ఆ పెళ్లి పాత చేసుకోవడమా? జ్ఞాపకాలతోటి జీవిస్తున్నాడు కదా. అదే ఆ పాతని ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడే జీవితం కొత్తగా, అంటే ఆ ప్రెసెంట్ యొక్క కొత్తదనం తెలుస్తుంది. కానీ చాలా మంది అది పట్టుకునే, ఆ వాటినే పట్టుకుని ఉండడం వల్ల గతాన్ని ప్రెసెంట్ లో ఉన్న న్యూనెస్ తెలియదు. అవును, అది అందుకని నిజమే. పాతది అంతం అవ్వాలంటున్నారు. కొత్తది రావాలంటే అది అంతం అవ్వాలి. అసలు అప్పుడు ఇప్పుడు అవగాహన అతని అవుతుంది. కేసులో, అంటే అంటే ఇప్పుడు అతని కేసు ఉన్నదనుకో, ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవాలా ఏమిటి? ఎవరున్నా విషయం ఒకటే కదా. అంటే ఆయన ఏం చేస్తున్నారు, గతాన్ని పెట్టుకుని వేలాడుతున్నారు. ఆ గతం కొనసాగించినంతసేపు వాట్ ఈజ్ అనే యథార్థం నుంచి వదిలేస్తే బయట పారిపోతున్నారు. యథార్థాన్ని ఫేస్ చేసినప్పుడు మాత్రమే అందులోంచి బయటపడగలం. ఫేస్ చేసినప్పుడు అది అవగాహన అయి అందులోంచి బయటపడగలం. మిగతా అందరినీ తన్ని తాను చూసుకోగలగాలి. అందుకే ఇతరులు ఇంపార్టెంట్ అవుతున్నారు, మనం కాదు మనకి అని. అది కాకుండా దీనికి మనం ఎంతో సపోర్ట్నిస్తాం. అదేదో చాలా గొప్ప విషయం అని సబ్ కాన్షియస్ లో ఉంటుంది మనకి. దానివల్ల జీవితం అంతా మృతప్రాయం అయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే అమ్మ, నేను ఎప్పుడైనా అక్కడికి చెప్పాల్సింది అని అవగాహన. ఏంటండి, వినబడలే. ఇప్పుడు వాళ్ళ భార్య చనిపోయింది కదా, ఆ దుఃఖంలో ఉన్నారు కదా ఆయన. ఆ దుఃఖం నుంచి రిలీజ్ అయినప్పుడు నేను ఇంటికి ఎప్పుడైనా మీరు వెళ్ళాల్సిందే కదా అన్న కొంచెం గట్టిగా అవగాహన. మాట్లాడండి. అమ్మ, నా వాయిస్ వినబడుతుందమ్మా? అంటే హలో. క్లారిటీ రావాలి. ఓకే అమ్మా. అంటే నేను నా భార్య చనిపోయింది కదా అనే ఆ ఆ పాత జ్ఞాపకంలో ఉన్నది ఏదైతే ఉందో, అది ఎప్పటికైనా నా దేహం కూడా అంతే అని ఆ అది కలిగినప్పుడు ఆయనకు కూడా అది రిలీజ్ అవుతుంది కదమ్మా. ఆ భార్య చనిపోయిందని. నా భార్య చనిపోయింది కదా అనే దుఃఖంలో ఉన్నాడు కదా ఆయన. అంటే అవును. పాత జ్ఞాపకాలు స్మృతుల్లో ఉన్నాడు ఆయన. ఆ స్మృతులన్నీ ఇదంతా సత్యమే కాదు, ఎప్పటికైనా నేను అలా అయిపోవలసిందే, అంటే ఈ దేహం ఎప్పటికైనా వదలాల్సిందే అనే ఆ స్థితి కలిగినప్పుడు ఆ ఎరుపు వచ్చినప్పుడు అది వదులుతుంది కదమ్మా అంటున్నానమ్మా. అదే నేను చెప్తున్నాను, మనం వదులుకోకపోవడం మనకి ఇష్టం. అదే అమ్మా. ఒకటి. రెండవది, ఇంకా ఏది కాదు, అదే దీంట్లో ఆయన కొనసాగించుకుంటూ జీవిస్తున్నాడు. అది ఒక మంచి అనుభవం అవ్వచ్చు, ఏదో దైవ స్మృతి అవ్వచ్చు, దైవం యొక్క అనుభూతి అవ్వచ్చు. అలా గతంలోనే అదే. జీవించడం వల్ల కొత్తదనం ప్రెసెంట్ లో ఉన్నది మనం కనుక్కోలేకపోతున్నాం. కోల్పోతాం. అవునండి.